అంచేత దేవుని మందిరంలో ప్రత్యేకంగా ఉంటుంది. మీలో కావలసిన వారందరూ మందిరంలో ఉపవాస ప్రార్థన పెట్టుకోవచ్చు, సాయంత్రం ఇంట్లో సువార్త పెట్టుకోవచ్చు. ఇది చక్కగాని అలవాటుగా మారుతూ వచ్చింది. ఈరోజు మనం జీవరత్నం గారి కుటుంబం గురించి అనేక ప్రార్థన చేశాం. అలాగే ఈరోజు వాక్యంలో ప్రార్థన విశిష్టత విన్నాం మనం. కన్నీటి ప్రార్థన, గోజాడు ప్రార్థన, రోధించే ప్రార్థన. మీరు అది కావాలని కాకుండా మనస్ఫూర్తిగా ఆ దేవుడు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి అందరూ ప్రార్థనాపరులుగా మారిపోవాలి. నేను చెప్పింది వెంటనే అమలు చేస్తాను. మరి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు. మనం వెంటనే ప్రార్థనలో గడపాలి. సమయం దొరికిన కొలది ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో బలపడేవి విశ్వాసము, ఆత్మ, మనస్సు, శరీరము. ఇవన్నీ కూడా ప్రార్థనలో బలపడతాయి. చాలా ధైర్యవంతులుగా మారిపోతాం మనం. చాలా ధైర్యం కలుగుతుంది మనకి. ఏదైనా ఒక సమస్య మనకు వస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా ఆ సమస్య చిన్నదైపోతుంది. భయపడకు అని దేవుడు చెప్పేటప్పటికీ ఆ పెద్ద సమస్య చిన్న సమస్యగా మారిపోతుంది. కాబట్టి ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యం. అలాగే దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోదురు. ఈ రోజుల్లో దేవుని మాటలు తగ్గిపోయిన దినాల్లో ఉన్నాం. సొంత మాటలు ఎక్కువైపోతున్నాయి. దేవుని మాటలే కనుక మనం చెప్పగలిగితే చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి, అందరికీ కూడా మేలు. మనం దేవుని మాటలే చెప్పగలగటం మంచిది. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నువ్వే మాట్లాడు, నీ స్వరం వినిపించు, నీ వాక్యాన్ని అనుగ్రహించు అని. ఈరోజు మనం అంటే ఎక్కడ కూడా సాయంత్రం పాటు ప్రార్థనలో ఆరాధన ఉండదు. సువార్తలో పగలు ఉపవాస ప్రార్థనలో ఉంటుంది, సాయంత్రం ఉండదు. కాబట్టి మనం డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపానుసారమునద్దకు చేరుదు. ఈ వాక్యం 3 రోజులు, 6 రోజులు కూడా చెప్పుకోవచ్చు. అంత గొప్ప వాక్యం ఇది. కానీ మీకు 30-40 నిమిషాల్లో వివరిస్తాను. ఇక్కడ చాలా విషయాలు ఈ వాక్యంలో ఉన్నాయి. ముఖ్యంగా మానవుని యొక్క బలహీనత ఈ వాక్యంలో ఉంది. మానవుని యొక్క బలహీనత. ఒక చోట ఒక అధికారి, యేసుప్రభుని నమ్ముకున్న అధికారి, నేను లంచం తీసుకోను అన్నాడు. ఒక ఆయన డబ్బులు పట్టుకెళ్ళి, ఆ పిల్లలు సరిగ్గా అలా ఉండకూడదు, కాళ్ళు ఇలాగ జాపుకుని అలా పక్క పడుకోబెట్టి, ఇద్దరు చూడు ఎలా పడుకున్నారు, లేకపోతే కిందకి తీసుకెళ్ళిపోతారు. కిందకి తీసుకెళ్ళిపో, అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో తప్పది, అలా ఉండకూడదు. ఏదో మొత్తం పోగొట్టుకున్న వాళ్ళగా, అన్ని కోల్పోయిన వాళ్ళగా ఉండకూడదు.
తీసుకెళ్ళిపోలేత కిందకి వెనక్కి. పిల్లల విషయంలో చాలాసార్లు హెచ్చరించాను, నేను వినిపించుకోవటం లేదు. చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అతడు లంచం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికి ఆ పక్కనున్న అధికారి అంతకంతకి బాగా అభివృద్ధి అయిపోతున్నాడు. చాలా మేడలు, కారులు అన్నీ కొనుక్కుంటున్నాడు. చివరికి ఒక రోజున ఆలోచించాడు, నేను లంచం తీసుకోకపోతే అలా పైకి రాలేనేమో, అభివృద్ధి అవ్వలేనేమో అన్నాడు. తర్వాత పక్కనున్న అతని కంటే కూడా ఎక్కువ లంచాలు తీసుకోవటం ప్రారంభించాడు. వింటున్నారా? తర్వాత కొన్నాళ్ళకి అతని కంటే ఎక్కువ లంచం తీసుకోవటం ప్రారంభించాడు. ఇది ఏంటి అని అడిగితే ఇక్కడ రాయబడి ఉంది, బలహీనత, శోధన. ఒక విధవరాలకి 55 సంవత్సరాలు. ఆవిడికి రోజు ఆ పక్కనున్న భార్యాభర్తల మీదే కన్ను. నా మొగుడు చచ్చిపోయాడు, వాళ్ళు బంగారంలా ఉన్నారు. కొన్నాళ్ళకి ఈవిడి పాపంలో పడటం మొదలుపెట్టింది. ఇది బలహీనత. అలాగే చాలామంది రోజుల్లో లోకంలో ఉండేటటువంటి బలహీనతల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బు విషయంలో కూడా చాలామంది దైవజనుడికి, దేవుడికి తెలియకుండా చాలా వ్యవహారాలు చేశారు డబ్బుల్లో. అన్నీ బయటకు వచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యం కలిగేలాగా వారు ప్రవర్తించారు. 10 రూపాయలు నా దగ్గర లేవనేటటువంటి ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇచ్చానండి అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు 10 రూపాయలు లేవనేవాడు నా దగ్గర. ఇలాగున మానవులు పాపంలో, బలహీనతలో, ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, నేను కూడా ప్రేమిస్తాను, ఇలాగా ఈ లోకంలో ఉండేటటువంటి ధనాపేక్ష, శరీరాపేక్ష, జీవపుడంబము, ఇవి బలహీనతలు. ఈ బలహీనతలు దాంట్లో పడిపోయి, కూలిపోయి, పాపములు పడిపోయి, సొలొమోను రాజు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని అడిగినప్పుడు నాకు ఐశ్వర్యం వద్దు, రాజ్యాలు వద్దు, జ్ఞానం కావాలన్నాడు. తను కలిగి ఉన్నాడు. 1000 మంది భార్యలు, వాళ్ళందరికీ నగరాలు కట్టించాడు, బిల్డింగులు కట్టించాడు. 1000 మంది భార్యలు, 400 భార్యలు, 600 ఉపపత్నులు, 1000 మంది భార్యలు కలిగి ఉన్నారు. అతని జ్ఞానం అలా పనిచేసింది. అంటే శరీర బలహీనతలో పడిపోయాడు అతను. దేవుడు 2 సార్లు హెచ్చరించినా వినలేదు. చూసారా? ఒక చక్రవర్తి కూడా బలహీనతలో పడ్డాడు. చాలామంది పాస్టర్లు బలహీనతలో పడుతున్నారు. చాలామంది విశ్వాసులు ధనాపేక్షలో పడుతున్నారు. చాలామంది వ్యభిచారాలు చేస్తున్నారు, చాలామంది తాగుతున్నారు, చాలామంది డబ్బుని వ్యాపారాలు చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దీనికి కారణం బలహీనత. ఇక్కడ రాయబడి ఉంది, బలహీనతల యందు అనుభవం లేనివాడు కాదు. ఇప్పుడు మానవులందరికీ, సొలొమోనుకి, మరి వీళ్ళందరికీ మనకి ఉన్న బలహీనతలు యేసు ప్రభువుకు కూడా ఉన్నాయని వాక్యం చెప్తుంది. మనకి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఆ బలహీనతలన్నీ దేవుడికి కూడా ఉన్నాయి. అంటే మానవుడిగా వచ్చాడు, మట్టి దేహంతో ఉన్నాడు కనుక ఆయనకు కూడా అవే బలహీనతలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే బలహీనతలను యేసు జయించాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, జయించాడు.
యేసు ప్రభు కాబట్టి జయించాడు అనకూడదు మనం. యేసు ప్రభు కూడా మనలాంటి మనిషిగా వచ్చాడు. ఒకచోట యాకోబు రాస్తున్నాడు, ఏలియా మన వంటి మనుష్యుడే, ప్రార్థనలో వర్షాన్ని ఆపేశాడు. నేను ఇందాక ప్రార్థన చేశాను, చుట్టూ ఇంత వర్షం కురుస్తుంటే ఇక్కడ ఎందుకు ఇలా ఉంది? ఒకసారి మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు కొన్ని ఆపుతూ ఉంటాడు. కాబట్టి మనకి బలహీనతలు ఉన్నాయో, మానవ జన్మ ఎత్తిన వారందరికీ అయ్యే బలహీనతలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ బలహీనతలను మనం అదుపు చేసుకోవాలి. శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలి, ధనాపేక్షను అదుపులో పెట్టుకోవాలి. పిల్లల మీద ప్రేమను, మొగుడి మీద, పెళ్ళం మీద, లోకం మీద ఉన్న ప్రేమను అదుపులో పెట్టుకోవాలి. నా పిల్లలకి ఏదో చేసేయాలని తప్పుడు పనులు చేయకూడదు. నా పిల్లలకి ఎక్కడికో అందరం ఎక్కించాలని లంచాలు తీసుకోకూడదు. ఇవన్నీ బలహీనతలు. దేవుడు పిల్లలు అనబడిన వారు చాలామంది బలహీనతల్లో పడిపోయారు. ఇస్కరియోతు యోధాకి డబ్బు బలహీనత, ఇంకొకడికి ఇంకో బలహీనత లేని మనిషి యేసు ప్రభుతో సహా ఎవరు లేరని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఎలా జయించాడు? యేసు ప్రభు దేవుడు కాబట్టి జయించాడు అని అనకూడదు మనం, ఎందుకంటే ఆయన మానవుడిగా ఉన్నాడు. మరి యేసు ప్రభుతో పాటు జయించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారా లేరా? చెప్పాలి. ఉన్నారా? మాట అర్థమవుతలేదమ్మా. యేసు ప్రభుతో పాటు బలహీనతలు జయించిన వారు బైబిల్లో ఉన్నారా లేరా? కోట్ల కొలదిగా ఉన్నారు. దాంట్లో మనకు తెలుసున్నవారు మోషే గారు, పౌలు గారు, దానియేలు గారు, వీళ్ళందరూ బలహీనతలు జయించారా జయించలేదా? మరి మనం ఎందుకు జయించలేకపోతున్నాం? పౌలు ఏమన్నాడు? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి నేనెందుకు జయించలేకపోతున్నాను అని ఆలోచించండి. నేనెందుకు ఆ డబ్బు పిచ్చిలో పడ్డాను? నేనెందుకు ఆ శరీర వ్యామోహంలో పడ్డాను? నేనెందుకు ఆ లంచగొండి వ్యాపారంలో పడ్డాను? నేనెందుకు డబ్బు డబల్ అయిపోవాలని డబ్బు పిచ్చితో బతికాను? నేనెందుకు నా చూపుల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను? నేనెందుకు నా తిండిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను? విపరీతంగా తినటం వలన కూడా చాలా అనారోగ్యాలు వస్తాయి. ఎదురుగుండా ఎన్ని పదార్థాలున్నా మనము తక్కువగా తినాలి. ఆ పిల్లోడిని ఎందుకమ్మా అలా వదిలేస్తున్నాను? జ్ఞానం మార్కెటే ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్తమానం ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి, చూసేవాళ్ళకి చాలా బాగోవు. 615 మంది చూస్తున్నారు బయట. కాబట్టి ఈ బలహీనతలు జయించాలి. ఈ బలహీనతలను ఎవరి సహాయంతో జయించాలంటే ఆత్మ సహాయంతో. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయంతో బలహీనతలను జయించాలి. నాకు నెలకు 5,000 ఆదాయం, సంవత్సరానికి 60,000 వస్తుంది. నా తిండికి, నా బట్టలకి, నా పిల్లలకి, అన్ని ఖర్చులకి 60,000 అయిపోతుంది. ఇంకో 50,000 అప్పు చేశారు. ఎలా తీరుస్తారు మీరు? ఎప్పటికి తీరుస్తారు మీరు? మీ జీవితంలో ఎప్పటికీ అది తీర్చలేరు. ఎందుకు చేశారు మరి అప్పు? బలహీనత. ఎదుటివాడికి ఉన్నదేదో మాకు కావాలి. నేను కూడా మోటార్ సైకిల్ మీద, కారు మీద తిరగాలి. నేను ఎండీగా ఉన్నప్పుడు 5 స్టార్ హోటల్స్కి వెళ్ళేవాళ్ళం. ఏది కావాలంటే అది తినొచ్చు అక్కడ. కానీ నా కూడా ఉండే ఫారినర్స్ ఏమి తినేవారు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా 2 బ్రెడ్ ముక్కలు, 2 పీసులు తినేవారు. కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ తాగేవారు.
వాళ్ళని బట్టి నేను కూడా తినేవాడిని కాదు. ఒకవేళ నేను తింటే వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే, నువ్వు అందుకునే నడవలేకపోతున్నావు అంటారు నన్ను. వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు, నేనేమో ఆయాసపడితే వెళ్తాను తినేస్తే. వాళ్ళ కోసం నేను కూడా తినేవాడిని కాదు. మన యేసు ప్రభు తిండిపోతు కాదు, స్ఫురద్రూపి, సన్నగా దేవరత్నంలాగా పరిగెత్తేవాడుగా ఉంటాడు. రయ్యమని మెట్లెక్కేస్తే చాలామందికి మాట రాదు, బాగున్నారా అని అంటాం కూడా కుదరదు. మెట్లెక్కేసిన తర్వాత ఓ పావు గంట దాకా మాట్లాడటం కుదరదు, మాట్లాడితే చచ్చిపోతారు. కాబట్టి శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి, ధనాపేక్షను అదుపులో పెట్టుకోవాలి. అన్ని విషయంలో యేసు ప్రభులాగా ఎదగాలి. తినడానికి బ్రతకూడదు, బ్రతకటానికి తినాలి. యేసట ఆకాశ మండలము గుండా వెళ్ళాడట. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, యేసు ఈ లోకంలో ఒక తల్లిదండ్రులు, అంటే తల్లి తండ్రి అనబడిన వారు ఉన్నారు ఆయనకి. తల్లి పేరేంటి? యేసు తల్లి పేరు మరియా. ఎలా పుట్టాడైనా, ఎక్కడ పుట్టాడైనా? పశువుల పాకలో మామూలు మనిషిగా పుట్టాడు కదా. మామూలు మనిషిగా పుట్టిన ఆయన ఆకాశ మండలంలోకి ఎలాగెళ్ళాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మామూలుగా పుట్టిన ఆయన ఆకాశ మండలంలో దాటి దేవుని పక్కన ఎలా కూర్చున్నాడు? ఒకవేళ యేసు ప్రభువే గనక ఈ లోకంలో పాపంలో పడి ఉంటే 3వ రోజున లేచి ఆకాశ మండలానికి వెళ్తాడా? చెప్పాలి, వెళ్ళడు కదా. ఈయన ఏం చేశాడంట? ఆకాశ మండలానికి వెళ్ళి గొప్ప ప్రధాన యాజకుడుగా కూర్చుని ఉన్నాడు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? మనం మధ్యాకాశానికి వెళ్ళేదాకా ప్రార్థిస్తూ ఉంటాడు ఆయన దేవుడు పక్కన. అలాగే ఈరోజు ప్రపంచంలో ప్రార్థన జరుగుతున్న ప్రతి స్థలం వైపు ఆయన ప్రార్థన ఉంటుంది. దేవరత్నం గృహం వైపు, అలాగే ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారో అటువైపు చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసు చనిపోయి 3వ రోజున లేవకపోతే మనకి అవకాశం లేదు, ఈ నిరీక్షణ లేదు. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? అందరూ చెప్పండి. పరలోకములో దేవుని పక్కన ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏ విషయంలో అయినా భయపడవలసిన అవసరం ఉందంటారా? నేను ఇందాక చెప్పినట్టు మీరు అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉంటే దేనికి భయపడక్కర్లేదు. ప్రతి విషయంలోని కూడా యేసుని, పౌలుని, పేతుర్ని మరి పోలి నడుచుకున్నప్పుడు మీరు భయపడక్కర్లేదు. ఈ లోకంలో ఉండేది చాలా తాత్కాలికమైనటువంటి కాలం. పాపంలో పడకుండా మన హృదయాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆత్మతోటి. పడిపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదండి. ఈరోజు నువ్వు పాపంలో పడిపోయావు అనుకో, రేపు పొద్దున్నే దేవుడికి ప్రార్థన చేద్దాం అని అనుకోవచ్చు, కానీ రాత్రి నువ్వు చనిపోతే ఒకవేళ దేవుడు వచ్చేస్తే. ఎందుకంటే 50 మంది డాక్టర్లు భోజనానికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళ మీద విమానం పడిపోయింది, చచ్చిపోయారు. మన పైన చాలా వెళ్తూ ఉంటాయి విమానాలు అవి. మన మీద ఇప్పుడు ప్రార్థన జరుగుతుండగా ఏదైనా పడితే మనం కూడా చచ్చిపోతాం. అంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి రేపటి నుంచి పాపం మానేద్దాం అనుకోవటం ఎంతో తప్పు. ఈరోజే, ఇప్పుడే ఆ పాపాన్ని మానేయాలని హృదయంలో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆకాశ మండలంలో మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడు? ఆకాశములో. మన యాజకుడు ఎక్కడున్నాడు? ఆకాశములో. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశములో. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశానికి వెళ్ళాలి. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళాలి మనం? గట్టిగా చెప్పండి. మరి ఇక్కడ ఉంటే ఎలాగా? ఇక్కడే ఉంటాం అనుకునే కదా తప్పు చేస్తున్నారు. స్థలం కొనుక్కుందాం, పొలం కొనుక్కుందాం, లగ్జరీగా బతుకుదాం, స్టైల్గా బతుకుదాం, గొప్పగా బతుకుదాం అనేవాళ్ళు ఆకాశానికి వెళ్దాం అన్నవాళ్ళు అంటారా? నోరు తెరవాలి. మౌనంగా మూగతయ్యాల్లా కూర్చోవద్దు. దేవుని స్తోత్రం. గట్టిగా మాట్లాడండి. చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు భూమి మీద తప్పు చేస్తారా? చెప్పండి. నోరు తెరవండి. చేయరు కదా, చేయరు కదా. నిన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మా బావగారు బావ, మా రాయుడు గారి బావ నరసింహరావు అని మేమిద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. అతడు నిన్న భోజనానికి వచ్చాడు అక్కడికి. మొన్న గురువారం నాడు భోజనానికి వచ్చాడు. నేను గుర్తుపట్టల. కాబట్టి ముత్తిగారు అన్నాడు. మేము నరసింహరావు ఎలా ఉన్నావు అన్నాను. బాగున్నాం అన్నాడు. జాగ్రత్తగా వినండి అన్న తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు అన్నాను. ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. పెద్దోడికి పెళ్ళి అయింది, ఇంకా రెండోవాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోద్ది అన్నాడు. ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు అన్నాను. గుజరాత్లో ఉంటున్నాను, కానీ రాజమండ్రిలో ఇల్లు కడుతున్నాను అన్నాడు. ఏ అన్నాను. వచ్చే సంవత్సరం అంటే రెండోవాడికి పెళ్లి చేశాక వచ్చేస్తున్నాను అన్నాడు. అదేంటి మరి కోట్ల వ్యాపారం అన్నావు, చాలా బాగుందన్నావు అక్కడ గుజరాత్లో, ఎందుకు వచ్చేస్తున్నావు అన్నాను. నాకు ఇప్పుడు 66వ సంవత్సరం. ఈ రెండో పిల్లోడికి పెళ్లి చేసేస్తే వచ్చేసి నేను నా భార్య విశ్రాంతి తీసుకుంటాం, వ్యాపారానికి గుడ్ బై అన్నాడు. గట్టిగా చెప్పాలి. చూసారా? మానేస్తాడంట. కొట్టు చస్తున్నారు ముసలోళ్ళైనా కూడా. కళ్ళు కనబడవు, ఆయన వెళ్తూ ఉంటాడు. చచ్చిదా కొట్టుకుంటామే, విశ్రాంతి లేదు. సైకిల్ వేసుకుని అట్టిపడికెళ్తే పోతే ఎవడకు ఊడిపోతే అలా తిరుగుతూ ఉంటారు. ముసలోళ్ళు అయిపోయినా తిరుగుతూనే ఉంటారు. తాపత్రయం పోదు కదండి. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నాకున్నది చాలని మనసులో నిర్ణయం తీసుకోవటమే విశ్రాంతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడిచ్చింది చాలు, అనేదే విశ్రాంతి. కానీ అగాధము చాలు అన్నదట. ఏంటది? అగాధం ఎంత వేసినా వేయండి అంటదంట. అగాధము కంట భయంకరమైన వాడంట మనిషి యొక్క హృదయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత వేసినా దానికి ఒక తృప్తి అనేది ఉండదు. చూసారా? కాబట్టి ఇప్పుడు మనం పాపం చేయటానికి కారణం దురాశ, లోకాశ, లోకం మీద అపేక్ష. మరి పౌలేమంటాడు? బ్రతుకుట చావైతే. మన పాస్టర్ గారు అడిగాడు మీటింగ్లో గురువారం, మీలో మరణం మీద ఆసక్తి కలవారు ఎవరంటే ఎవరు చేతులు ఎత్తలేదు. ఒక్కళ్ళు చేతులు ఎత్తలేదు. అవి మరణం అంటాడేంటి? మరణం అంటే ఎంత భయమో. రాసిన డబ్బు ఏమైపోద్ది, నా మేడ ఏమైపోద్ది, నా కూతురు ఏమైపోద్ది, నా మనవరాలు ఏమైపోద్ది, నా మనవడు ఏమైపోతాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా కారు ఎవరు ఎక్కుతారు, నా మోటార్ సైకిల్ ఎవరు పట్టుకుపోతారు. అందుకే విశ్వాసులు, పాస్టర్లు కూడా ఓడిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఓడిపోతున్నారు? లోకాన్ని మాట్లాడరే, నోరు తెరవరే. మీలో లోకం మీద ఆసక్తి లేని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా, విసరి వెళ్ళి మరలి.
విశాల మార్గం మరణం, మార్గం జీవం. విసరి వెళ్ళి మరలి రాని పాపపు విశాల మార్గం, పాపులకే అది అమృతం. పొట్టువలె ఎగిరిపోదురు దుష్టుల న్యాయ తీర్పులో, విసరి వెళ్ళి మరలి రాని. ఆ విమానంలో చనిపోయిన వారి చరిత్రలు ఏంటంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి భర్తను కలుసుకోవడానికి బయలుదేరింది. నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికి చెప్పడానికి బయలుదేరాడు వాళ్ళ అబ్బాయి. భార్యను చూడటానికి బయలుదేరాడు భర్త. ఇలాగ అందరూ చనిపోయిన వారి గురించి చూస్తుంటే ఎన్ని ఆశలతో ఉండగా చనిపోయారో, మొత్తం కాలిపోయారు. మీరు అర్థం చేసుకోండి, మరణం అనేది తప్పదు. కానీ ఈ దురాశ విడిచిపెట్టండి, నేత్రాశ విడిచిపెట్టండి, జీవపడంబాన్ని విడిచిపెట్టండి, శరీరాశని విడిచిపెట్టండి. ఉన్న దానితో తృప్తిగా దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. ఉన్నదానితో హాయిగా ఉండండి, తాపత్రయపడకండి. తాపత్రయపడినా మిగిలేది ఏమీ ఉండదు. అన్నీ విడిచిపెట్టి పోవాలి. తర్వాత వచ్చినోడు పనికిమాలినోడు అయితే అన్ని నాశనం చేసేస్తాడు. దేవుడి మీద అనుకోండి. క్రీస్తు ప్రేమ నెరిగితివా, వ్రేలాడే సిలువలో నీకై. క్రీస్తు ప్రేమ నెరిగితివా, వ్రేలాడే సిలువలో నీకై. ప్రాణము త్యాగము చేసే పరముకు మార్గము చూపే, విసరి వెళ్ళి మరలి రాని. వాయువు వలె నుండివా, సిలువ వైపు పయనించు, సిలువే నీకు శరణం. కలువరి రక్తపు ధారలతో కలుషములన్నీ కడుగుకో. ఒకరోజు 2 సంవత్సరాల కిందట అందరూ నాకు కానుకలు ఇస్తున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయాక అందరూ కానుకలు ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లోడు నుంచున్నాడు దూరంగా, భయపడుతున్నాడు. ఆడ అమ్మతో దెబ్బలాడుతున్నాడు, అందరితో దెబ్బలాడుతున్నాడు. వాడు ఆ గొడవ ఏంటో, ఏమ్మా ఎలా ఎగుతున్నాను జీవితంలో, మొగుడితోటి పిల్లలతోటి. మేమేదో ఒక 5 నిమిషాలు ఎగలేకపోతున్నాం. ఓపిక కదా. ఆ పిల్లవాడు గొడవ చేస్తున్నాడు. నేను కానుకిస్తాను పాస్టర్ గారికి అంటున్నాడు. వాళ్ళ తప్పు అంటుంది, వాళ్ళ నాన్న తప్పు అంటున్నాడు. నేను చూస్తున్నాను, ఆడు ఏడుతున్నాడు. కేకేశాను, రారా ఇలాగా. వచ్చాడు. కానుక ఇవ్వాలని ఉందా నీకు అన్నాను. ఇవ్వాలని ఉందా? రూపాయి బిళ్ళ తీశాడు. ఇందాక నుంచి ఇస్తానంటున్నాను, మా అమ్మ నాన్న ఇవ్వనెత్తలేదు అన్నాడు. నేను ఆ రూపాయి కానుక తీసుకుంటాడు, ముఖంలో విపరీతమైన ఆనందం. అప్పుడు నేను అన్నాను, మీ అందరి కానుకంటే కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చింది ఈ కానుకే అని చెప్పాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చాలా తృప్తికరమైన జీవితంలో ఉండాలి. ముఖాలు మార్చుకుని, లెక్కలు వేసుకుని, అస్తమానం డబ్బుల కోసం ఏడిపించేస్తున్నారంట కొన్ని సంఘాల్లో పాస్టర్లు నాకు చెప్తున్నారు.
చాలా దారుణంగా ఉంది. వ్యాపారాలు అయిపోయినాయి, సంఘాలన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. చాలా పొరపాటు సుమా. ఇది కూడా పాపమే. ఒక పాస్టర్ గారు సంఘాన్ని వ్యాపారం కింద నడపటం, అతను కూడా పరలోకానికి వెళ్ళడం, అది కూడా బలహీనతే. అది కూడా బలహీనతే. ఒకరోజు ఒక పాస్టర్ గారు అన్నారు, మీరు కారు కొనుక్కుంటే మీరున్న ఆ సెకండ్ హ్యాండ్ కారు నాకు ఇచ్చేయండి అన్నాడు. నేను అన్నాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను, దేవుడు చిత్తమైతే ఆ కారు, పాత కారు మీకు ఇచ్చేస్తాను అన్నాను. అన్న తర్వాత నేను కారు కొనుక్కున్నాను. పాత కారు ఇవ్వాలని కూడా అనుకున్నాను, కానీ ప్రార్థన చేశాను. ఈ కారు ఇవ్వద్దు అన్నాడు దేవుడు నన్ను. నీ పాత కారు ఎవరికి ఇవ్వద్దు, ఆ షోరూంలో ఇచ్చేయి, ఎంతో కొంత ఇస్తారు, ఇవ్వద్దు అన్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, నా కారు అతనికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను. నీకు ఏదైనా అవకాశం ఉంటే ఎప్పుడైనా భవిష్యత్తులో కొత్త కారు కొని అతనికి ఇయ్యి అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు అండి. మనం చిరిగిపోయి పనికి మాలిన బట్టలు దానం అంటాం దాన్ని కదా. 10 రూపాయల కాగితం తీసి దాన్ని దానం అంటాం. మనకు 1,00,000 కావాలి, దానం 10 రూపాయలు, లేదా 5 రూపాయల బిళ్ళలు. ఎంత దిగదారుడుతనమో ఆలోచించండి. మనకంతా ఉన్నతంగా చేయాలి దేవుడు, మనం మాత్రం దేవుడికి చాలా లేఖితనంగా చేయాలి. ఇది కూడా పాపమే, ఇది కూడా పాపమే. కాబట్టి ఈ బలహీనతలన్నిటి నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు ఒప్పుకొన్నదనా అని చెప్పండి. ఏం ఒప్పుకున్నామండి దేవుడి దగ్గర? ఏం ఒప్పుకున్నామండి? రక్షణ పొందినప్పుడు నేను పాపం చేశాను, ఇంకా చెయ్యను అని ఒప్పుకొని నీటిలో మునిగామా కాదా? అలా మునగలేదా మీరు? మీరు నీటిలో మునిగినప్పుడు పాపాలు ఒప్పుకున్నారా? పాపాలు ఒప్పుకుని నీటిలో మునిగి తిరిగి లేచారు కదా. మీ పాపాలన్నీ గొర్రెపిల్ల మోసుకెళ్ళిపోయింది కదా. ఏం ఒప్పుకున్నారు మీరు అప్పుడు? ఇంకా పాపము చెయ్యము అని ఒప్పుకున్నారా? మరి చేశారా? చేయలేదా? చేస్తూనే ఉన్నారు. పాపం అంటే వ్యభిచారం, తాగుడు, జోదమే కాదు. ఇప్పుడు చెప్పాను కదా, డబ్బు పిచ్చి పాపమే. మనుషుల దగ్గర మోసం చేయటము పాపమే. ఎక్కువగా తినడము పాపమే. లేని దాన్ని ఆశించటము పాపమే. మనది కాని సొత్తును మనం కావాలనుకోవటము పాపమే కదండి. ఇశ్రాయేలు జనాంగం ఏం చేసేవారు తెలుసా? దేవుడు అన్నాడు, ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి మీరు గిన్నె పట్టండి, మీకు కావలసినంత వస్తుంది అన్నాడు. వీళ్ళు ఏం చేసేవారు? రోజు పొద్దున్నే ఎవడు లెగుతాడు అని చెప్పి 2 గిన్నెలు పట్టుకెళ్ళేవారు. తెలివైన వారు కదా. 2 గిన్నెలు పట్టుకెళ్తే పన్నాడు శుభ్రంగా కూర్చొని తినొచ్చు. కూర్చొని తినేవాడిని దేవుడు ఆశీర్వదించడం. 60 తర్వాతే కూర్చోవాలి, 60 దాకా కష్టపడాలి కదా, కనీసం తక్కువ అంటే కూడా. కాబట్టి 2 గిన్నెలు పట్టుకెళ్ళేవారు, 2 గిన్నెల నిండా పట్టుకొచ్చేవారు. కానీ వాళ్ళకి ఒక గిన్నె సరిపోద్ది. ఎన్ని గిన్నెలు తెచ్చుకున్నారు వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఆ గిన్నె వండేసుకుని రేపు ఈ గిన్నె వండుకుందాం అనుకునేవారు. మన్నాడు ఆ గిన్నె తీస్తే గిన్నె నిండా పురుగులు. చెప్పండి, గిన్నె నిండా, చెప్పాలి గట్టిగా, పురుగులు. దేవుడు అన్నాడు మోషేతోటి, ఏమయ్యా ఎన్నాళ్ళు నా మాట వినరాడు? నేను రోజు పొద్దున్నే వెళ్ళమంటే ఒక్కొక్కడు 2 రోజులు గిన్నెలు తెచ్చుకుంటారేంటి? ఇప్పుడు చెప్పండి, మనకు కూడా కావలసిన దానికంటే ఎక్కువ లాగేద్దాం అనుకోవటం దేవుడి దృష్టిలో ఏంటి? చెప్పరేంటి? మీకు నచ్చుతులేదు ఈ మాటలో? పాపం కదా. ఆ పక్క స్థలం, ఆ పక్క స్థలం, ఈ పక్క స్థలం చూస్తున్నాడు మన యేసు కొనటానికి. కాబట్టి ఇది పాపము, దురాశ, నేత్రాశ. కాబట్టి మనము దేవుడి దగ్గర ఏం ఒప్పుకున్నామండి? ప్రభువా, మేము ఇంకా పాపం చెయ్యము అని ఒప్పుకున్నాం. ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా? మరణము వరకు. హల్లెలూయా.
ఆ మాటను ఎలా పట్టుకోవాలి మన హృదయం? గట్టిగా గట్టిగా కదండి. చంద్రబాబు నాయుడు అన్నాడు ఒకసారి, భోజనానికి కూర్చున్నాం బెంగళూరులో, చాలా సంవత్సరాలు అయిపోయింది, 96, రంగస్వానాయుడు అని ఎంపీ, నాకు బాగా క్లోజు, వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అని నేను భోజనం చేసేవాడిని, మధ్యలో వేసి ఉంచుకున్నాను. నా దగ్గరికి వచ్చాడు, మూర్తి గారు భోజనం చేయండి. ఏమీ లేదు, మీతో కలిసి తిందామని అన్నాను. నాతో కలిసి తినేదే ఉండదు, నేనేం తిన్నాం, మీ కడుపు మాడిపోతే మీరు తినండి అన్నాడు. ఆయన అన్నీ ఇంతంత పెట్టించుకున్నాడు, గోళీగా ఎంత. అందుకే 78 సంవత్సరాలు 20 ఏళ్ళ యువకుళ్ళ పరుగులెడుతున్నాడు. దేవుని స్తోత్రం. 20 ఏళ్ళ యువకుడు కదలలేడు ఇప్పుడు, ఎవరన్నా మొయ్యాలాడిని కదా. పవన్ కళ్యాణ్ అని రొప్పేస్తున్నాడు, ఇతను అసలు రయ్యమని తిరిగేస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. కాపాడుకోవాలండి, అన్నీ కాపాడుకోవాలి. జీవరత్నం వాళ్ళ ఆవిడ పెడుతుంది కదా అని చెప్పి లైన్ ఎట్టి తినేస్తే ఇదే ఆఖరు సువార్త అయిపోద్ది నాకు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పెట్టేవాళ్ళు చాలా ప్రేమతో పెడతారు, కానీ మనం కంట్రోల్గా లిమిట్ దాటకూడదు మీరందరూ. కాబట్టి ఒప్పుకొనని దానిని, దేన్ని మితముగా తింటాం ప్రభువా అని ఒప్పుకోండి దేవుడి దగ్గర. దాన్ని గట్టిగా రుచిగా ఉందని ఎక్కువ తినేయకండి. ఓకే, పాపం చేయకండి, అబద్ధం ఆడకండి, మోసం చేయకండి. చెప్పండి నాతోటి, ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకుందాం. చూసారండి. తర్వాత చూద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయముల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. మన దగ్గరికి కూడా అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభు దగ్గరికి కూడా అన్నీ వచ్చినాయి. పాపం చేయమని ఎన్నో వచ్చినాయి, ఆయనకి చేయలేదు. సాతాను వచ్చాడు, లోకం అంత ఇచ్చేస్తాను అన్నాడు, గెట్అవుట్ అన్నాడు. ఒకసారి చాలామంది వచ్చి మిమ్మల్ని రాజుగా చేస్తాం అన్నాడు, గెట్అవుట్ అన్నాడు. పిలాతు అడిగాడు, నువ్వు ఏ దేశానికి రాజు అని. నేను ఏ దేశానికి కాదు, రాబోయే సమస్త లోకములకు రాజు నేను అన్నాడు. హల్లెలూయా. కక్కుర్తి బతుకుండకూడదండి. యేసు ప్రభు పరలోకంలో దేవుడు పక్కన కూర్చోవడానికి కారణాలు వివరిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? యేసు ప్రభు పక్కన కూర్చోవాలి. హల్లెలూయా. అంటే అన్నిట్లోనూ ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ అన్ని విషయములలోనూ మితముగా ఉండుము. చెప్పండి, అన్ని విషయాల్లో మితముగా. మన చుట్టూ టేబుల్ మీద నా చుట్టూ చాలా పేరుస్తారు భోజనం టైంలో. పేర్చిన అన్నీ తినేస్తే ఎప్పుడో 10 ఏళ్ల కిందటే మీకు నేను కనబడకుండా పోయేవాడిని. ఆ పేర్చిన అన్నీ మనకు కాదండి, దేవుడు ఒప్పుకోడండి. అలాగే ప్రతి విషయంలోని మితముగా ఉండాలి, విపరీతంగా ఉండకూడదండి, మితముగా ఉండాలి. ఎవరికన్నా అలా చిక్కిపోయేంటమ్మా అంటే బెంగ పెట్టుకోకండి. నా భార్య అంటుంది, మొన్న అందరూ నన్ను చిక్కిపోయేంటి అంటున్నారు అంది పొద్దున్న. నేనన్నాను, నేను ఎక్కువ కాలం బతుకుంటానికి చిక్కిపోయానని చెప్పు అన్నాను. దేవుని స్తోత్రం. ఆవిడ ఎక్కువ కాలం బతుకుతుంది అలా ఉంటే. పాస్టర్ అమ్మగారు అనుకుని తినేసింది అనుకోండి, ప్రమాదం కదా. వింటున్నారా? కాబట్టి ఆయన శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఏం చేశాడు? శోధననే చెప్పాలి, శోధననే జయించాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? పడిపోతున్నాం. చాలామంది నా దగ్గర ఫోన్ చేసి, పడిపోయానండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు? ఇంకా పడిపోయాక ప్రార్థన ఉంటుందా? పడకముందు ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం.
పడిపోయాక ఎలా ఉండాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే ఉండాలి. హల్లెలూయా. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఎవరు రాశారు ఈ పాట? గట్టిగా ఆర్ఆర్కే ముత్తు గారు చెప్పండి ఒక్కసారి. ఈ పాట రాసింది ఎవరు? ఎలా జీవించాడు ఆయన? ఇలా జీవించాడా తెలుసా మీకు? మరణం వరకు అలాగే జీవించాడు. హల్లెలూయా. అది పాట పాడటం కాదండి, పాట రాయటం కాదండి, పాట పదే పాడుతుంది దేవుడి. మీకన్నా బాగా పాడతారు సినిమా వాళ్ళు. పాటలు బాగా పాడితే ఏమైనా సర్టిఫికెట్లు మెళ్ళ దండలు వేయాలా మీకు? అది తప్పు. ఇప్పుడు దాంట్లో ఉన్న భావం యేసులాగే జీవించాలి, యేసులాగే ఉండాలి. వాళ్ళే పాడండి. ఎవరు అలా ఉండాలనుకునేవారు పాడండి, దేవుడికి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇశ్రాయేల్ గారిలాగా. మరి ఎలా ఉండాలి? యేసులాగా. ఆర్ఆర్కే మూర్తి గారిలాగా కాదు, యేసులాగా. ఆయన కూడా యేసులాగే ఉండాలి. చూడండి, ఈ లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనం పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఈరోజు ఇంటికెళ్ళి మీరు ఆలోచించుకోండి, ఎంతమందికి మీకు నిశ్చయిత ఉంది నేను పరలోకం వెళ్తానని. మీకే తెలిసిపోద్ది. మీరు జీవించే జీవితాన్ని పరీక్షించుకుంటే పరలోకం వెళ్తారో లేదో మీకు తెలిసిపోతుంది. ఆయన నిద్రించిన తర్వాత పెట్టిలో పెట్టి ఈ పాట పెట్టారు వెనకాల. అందరూ ఏడుస్తా నిజంగా అలాగే వెళ్ళిపోయాడు ఆయన అని ప్రార్థన చేశారు. ఈ పాట పెట్టారు, ఆయన రాసిన పాట. అది జీవితం కదా. కొంతమంది ఇంకా టైం అయిపోయింది ముగించేస్తాడు అన్నట్టుగా కూర్చున్నారు ఇక్కడ. ఎంత నిర్లిప్తంగా కూర్చున్నారో, చాలా దారుణం అండి. మిమ్మల్ని ఎలా మార్చాలి కదండి. చంద్రం గారు అంటున్నారు ఇందాక, వదిన గారి కోవటం చాలా అద్భుతంగా జరిగింది. అది ఆయన తెలుసుకున్నది. కాబట్టి అంతకన్నా అద్భుతంగా ఈరోజు ఉపవాస ప్రార్థన సువార్త జరుగుతుంది, అది తెలియదు. కాబట్టి మనము దేవుడు కోసం జీవించడంలో చాలా సంతోషం ఉంది. ఇప్పుడు చూడండి, శోధింపబడినను పాపము లేని వాడుగా ఉండెను. చెప్పండి, అంటే ఏం చేశాడు? ఆ శోధనని జయించాడు. అంటే దేవుడు కాబట్టి జయించాడా? కాదు, మానవుడుగానే జయించాడు. అంటే మనం కూడా జయించగలం. హల్లెలూయా. ఒక నిర్ణయానికి వస్తే మనం ఉండలేమంటారా? నేను ఉండాలేనయ్యా అని పాడదామా? ఏంటి
ఆ నిర్ణయంలో నేను ఉండలేనంటావా? మాట్లాడాలి. ఉండలేమా? యేసు ప్రభు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మోషే ఉన్నాడు. నేనెందుకు ఉండలేను? మీరెందుకు ఉండలేరు? ఉండలేరా? ఉండలేరా? ఉంటారా? ఉండలేమన్నవాళ్ళు చేయొద్దండి, ఉండగలం అన్నవారు చేయొద్దండి. మరి ఉండండి. ఉండకపోతే చెప్పండి. ఉండకపోతే పరలోకం లేదు. నాటకాలు, ఇదొక పెద్ద నాటక కార్యక్రమం కింద ముగిసిపోతుంది. ఉండగలిగితేనే ఇది జీవం గల దేవుని సువార్త. ఉండలేకపోతే ఒక గంట నాటకం. దట్టించడానికి వచ్చాం మనం. ఉండి తీరాలి. హల్లెలూయా. ఉండి తీరాలి. వేరొక మార్గం బైబిల్లో ఉందా? లేదు. నేనే మార్గం. హల్లెలూయా. చివరగా, కనుక మనము కనికరింపబడి, చూసారా, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి వద్దాము. ఈ మాటకు అర్థం తెలుసా మీకు? ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఆయన కృప పొందుటకు, ఆయన సహాయం పొందుటకు, ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి సాగిలపడి లేదా మొత్తం మోకరించి రోధించి ఏడ్చి బాధపడి తల కొట్టుకునైనా ఏడ్చైనా బాధపడైనా ప్రభు పాదాలు పట్టుకొని పాపము లేని వారిగా జీవిద్దాము. హల్లెలూయా. ఇది చెప్తున్నాడు పౌలు. కృపాసనము దగ్గరికి చేరుకుందాం. సమయోచితమైన సహాయము కొరకు దేవుడు మనల్ని శోధనలో పడకుండా సహాయం చేస్తాడు, తప్పించుతాడు. అయితే మన హృదయంలో శోధనలో ఉండకూడదనే నిశ్చయత రావాలి. అప్పుడు దేవుడు తప్పింతాడు. దేవుడు తప్పింతాడు. సౌలు దావీదుని చంపటానికి వస్తున్నాడు. అందరూ అన్నారు, పలానా గుహలో దావీదు ఉన్నాడు, వెళ్ళి చంపేమన్నారు సౌలుని. సౌలు వచ్చేటప్పటికి ఆ గుహ దగ్గర ద్వారమే సౌలుకి కనబడలేదు. అక్కడ ఏమీ కనబడతలేదు సౌలుకి. దావీదుని దేవుడు దాచేశాడు. తర్వాత సౌలు దావీదుని చంపుదాం అనుకుంటే సౌలే దావీదుకు దొరికాడు. దావీదుని చంపే అన్నాడు. దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన సౌలుని నేను చంపనన్నాడు. 2 సార్లు దావీదుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. చంపేసి పెడుతున్నాడు సౌలు అన్నాడు, కానీ సౌలుని బాధ పెట్టలేదు. మీరు కూడా ప్రతి విషయంలోని మిమ్మల్ని శోధించే వారి గురించి దేవుడితో చెప్పుకోవాలి. మీ శరీరం శోధిస్తుంటే దేవుడితో చెప్పుకోవాలి. మీ ఇంట్లో శోధన ఉంటే దేవుడితో చెప్పుకోవాలి. మీ చుట్టూ ఉన్న శోధనలు దేవుడితో చెప్పుకోవాలి. కృపాసనం దగ్గరికి వచ్చి ఆయన సహాయం తీసుకుంటే మనం శోధన జయించగలం. హల్లెలూయా. కానీ మన హృదయం నిండా పాపం పెట్టుకుని దేవుడు ఆ సహాయం చెయ్యంటే చెయ్యడు. పాపం నుంచి బయటపడాలనే ఆశ ఉంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మర్చిపోకండి, ఆయన కూడా మనలాంటి మనిషిగా ఉండి జయించాడు. అలాగ మనలాంటి అనేక మంది ప్రకటన గ్రంథంలో కోట్ల కొలదిగా జయించి కృపాసనం దగ్గర నుంచున్నారు. హల్లెలూయా. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ఈ భయంకరమైన పాపములు మనం పడిపోవద్దు. మన శరీరాల్ని, ఆత్మని, మనస్సుని, హృదయాన్ని కాచుకుందాం. ప్రతిరోజు దేవుడి దగ్గర సహాయం అడుగుదాం. నేను చాలాసార్లు చెప్పాను, పొద్దున్న లేచిన వెంటనే తెల్లరగట్ల ప్రార్థనలో ఈరోజు పాపం లేకుండా నన్ను కాపాడు, సహాయం చేయి. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా ఈరోజు నేను మీకు వ్యతిరేకమైన కార్యం చేయలేదని పడుకుందాం. ఇలాగా మరణం వరకు సాగిపోదాం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి కాలమందు మీరు ఇచ్చిన చక్కని వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. అలాగున మేము స్థిరులమై ఫలము గలవారమై జీవించడానికి సహాయం చేయమని ఈ రాత్రి మీరు జీవరత్నం గారి గృహంలో జరిగించిన కూటమిని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడి రక్షించమని, ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే స్వస్థపరచమని, మేము ఉదయం నుంచి చేసిన ప్రార్థనలు వారి కుటుంబంలో ఫలింప చేయమని,
మీ ఆత్మ ద్వారా బలపరచుమని, తిరిగి అందరూ గృహాలకు వెళ్ళే వరకు తోడయుండుమని, కష్టపడిన వారిని ప్రత్యేకంగా దీవించమని, రేపు ఉదయం అందరం ఆరాధనలో పాల్గొనే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.